హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకొని సెలెక్ట్ కనుక అయినట్టయితే మీరు ఇంటి నుండే మీ మొబైల్లోనే ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఈ నోటిఫికేషన్స్ వచ్చేసి మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ కెరీర్ సర్వీస్ అనేటటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ కంపెనీ వచ్చేసి 2 నోటిఫికేషన్స్ అయితే ఈ యొక్క వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో బట్ క్వాలిఫికేషన్స్ మాత్రము డిఫరెంట్ అనమాట. సో 10th క్వాలిఫికేషన్స్తో సపరేట్గా అండ్ అలాగే ఇంటర్ క్వాలిఫికేషన్స్తో సపరేట్గా అయితే ఈ నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. బట్ జాబ్ రోలు అండ్ అలాగే వర్కింగ్ మొత్తం ఒకేలాగైతే ఉంటుంది. సో ఓన్లీ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్తో మాత్రమే ఈ యొక్క టూ నోటిఫికేషన్స్ అయితే సపరేట్గా పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ అయితే నేను 10th క్వాలిఫికేషన్స్తో ఉండేటువంటి నోటిఫికేషన్ అయితే చూపిస్తున్నా మీకు. సో వీళ్ళు ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ జాబ్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే సో ఇక్కడ శాలరీ కనుక చూసుకున్నట్టయితే నాట్ స్పెసిఫైడ్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ 10th క్వాలిఫికేషన్స్తో పోస్ట్ చేసినటువంటి నోటిఫికేషన్లో శాలరీ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. బట్ ఇంటర్ క్వాలిఫికేషన్స్తో పోస్ట్ చేసినటువంటి నోటిఫికేషన్లో శాలరీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో 13,000 to 18,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో 10th క్వాలిఫికేషన్స్తో కూడా మనకు అంతే శాలరీ ఉంటుంది. ఇంటర్ క్వాలిఫికేషన్స్తో కూడా మనకు అంతే శాలరీ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్టయితే 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ యొక్క 10th క్వాలిఫికేషన్స్తో. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు 1/12/2021 అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 31/12/2021. సో December 31st లోపు అయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ డేట్ అయిపోయిందంటే ఈ యొక్క లింక్ అయితే డిసేబుల్ అయిపోతుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసినట్టు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంపెనీ నేమ్ కనుక చూసుకున్నట్టయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కంపెనీ అనమాట. సో జాబ్ టైటిల్ కనుక చూసుకున్నట్టయితే టెలికాలర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఆర్గనైజేషన్ టైప్ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక కంపెనీ వచ్చేసి పార్ట్నర్షిప్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే సెక్టార్స్ కనుక చూసుకున్నట్టయితే మనము ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్ విభాగాలు అయితే మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫంక్షనల్ ఏరియా కూడా మనము కస్టమర్ కేర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఫంక్షనల్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు హెల్ప్ కస్టమర్స్ ఇన్ కంప్లీటింగ్ దేర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రాసెస్ ఆర్ ఎనీథింగ్ రిక్వైర్డ్ బై ది కస్టమర్స్ ఆఫ్ ది కంపెనీ. సో ఈ యొక్క కంపెనీ గురించి అయితే ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది. సో ఈ యొక్క కంపెనీ ఏంటంటే మనకు కంప్యూటర్ కోర్సెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట స్టూడెంట్స్కి. సో ఈ యొక్క కంప్యూటర్ కోర్సెస్తో పాటు మనకు డిప్లొమాకు సంబంధించినటువంటి అన్ని రకాల కోర్సెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ యొక్క ప్లాట్ఫామ్లో అయితే కోర్సెస్ని అయితే తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఆన్లైన్లో అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ యొక్క కంపెనీ వాళ్ళు ఈ యొక్క కోర్సెస్ని ఆన్లైన్ అండ్ అలాగే ఆఫ్లైన్ రెండింటిలో కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటారో సో వాళ్ళైతే ఈ యొక్క కంపెనీకి మనీ పే చేస్తారు కదా, కోర్సెస్కి సంబంధించినటువంటి మనీ అయితే పే చేస్తారు కదా. సో ఆ యొక్క బ్యాంకింగ్ ప్రాసెస్లో కస్టమర్స్కి ఏమైనా క్వెరీస్ కనుక ఉన్నట్టయితే సో మీరైతే సాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీకు డౌట్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోండి. సో ఈ యొక్క కంపెనీ ఏమేమి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి అక్కడ మీకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. సో వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ అయితే చూపించట్లేదు. సో నేను అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసిన తర్వాతనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఏదైతే వాళ్ళు కోర్సెస్ని ప్రొవైడ్ చేసేటప్పుడు మనీ పే చేయించుకుంటారో సో ఎలా పే చేయాలి అని చెప్పేసి సో కస్టమర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో యొక్క డౌట్స్ని మనము ఓవర్ ఫోన్ కాల్ ద్వారా అయితే మనము ఆ డౌట్స్ని క్లియర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ మనం ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే మనకు బేసిక్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మీరైతే కంగారు పడకండి.
సో మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఈ యొక్క జాబ్ చేయాలంటే సో ఓవరాల్‌గా మనము కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కస్టమర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మనము వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సో వాటికి సంబంధించినటువంటి ఏం డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి ఏం డౌట్స్ అడిగినా కూడా కస్టమర్స్ మనమైతే క్లారిఫై చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th పాస్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మీరు కనుక 10th పాస్ అయి ఉంటే ఖచ్చితంగా నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక కంపెనీ బేస్ లొకేషన్ వచ్చేసి మనకు జార్ఖండ్ అండ్ అలాగే కేరళలో అయితే ఈ యొక్క కంపెనీ అయితే లొకేట్ అయ్యి ఉందనమాట. బట్ మనకిక్కడ వీళ్ళు ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మనము హ్యాపీగా ఇంటి నుండి యొక్క వర్క్ అయితే చేయొచ్చనమాట. అండ్ ఇక్కడ కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇది మనం ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి జాబ్ రోల్ చేస్తున్నాం కాబట్టి సో ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రాసెస్ కాబట్టి మనకు థింక్ అండ్ బ్యాంకింగ్ పైన అయితే మనకు కొద్దిగా కీ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెండర్ ప్రిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. మిగతా అన్ని కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదొచ్చేసి మనకు 10th క్వాలిఫికేషన్స్‌తో ఉండేటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఇప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్స్‌తో కూడా చూపిస్తా మీకు. సో ఫ్రెండ్స్ అదొచ్చేసి 10th క్వాలిఫికేషన్‌తో అనమాట. సో ఇక్కడ చూడండి ఇంటర్ క్వాలిఫికేషన్స్‌తో కూడా వీళ్ళు నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో సేమ్ జాబ్ డీటెయిల్స్ అనమాట. సో సేమ్ కంపెనీ అండ్ అలాగే మనం సేమ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ మాత్రమే చేంజెస్ అనమాట. సో దీనికి కూడా మనము 31/12/2021 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్స్‌తో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి మనము 10th అండ్ అలాగే ఇంటర్ 2 క్వాలిఫికేషన్స్‌తో కూడా మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇక్కడ కీ స్కిల్స్ కూడా సేమ్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు వచ్చేసి ఒక ఇంటర్ క్వాలిఫికేషన్స్‌తో అప్లై చేసుకున్న వాళ్ళైతే మీకు ఇక్కడ అవైలబుల్ టు జాయిన్ డేస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనము వితిన్ 7 డేస్‌లో అయితే మనము జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఇమీడియట్‌గా జాయిన్ అవుతారని చెప్పేసి మీ యొక్క ప్రొఫైల్‌లో అప్డేట్ చేసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో బెటర్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ 50 వేకెన్సీస్‌ని అయితే ఈ యొక్క ఇంటర్ క్వాలిఫికేషన్స్‌తో అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్ క్వాలిఫికేషన్స్‌తో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడే అప్లై చేసుకోండి. అండ్ అలాగే 10th క్వాలిఫికేషన్స్‌తో కూడా అప్లై చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి 2 లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఏ క్వాలిఫికేషన్స్‌తో అప్లై చేయాలనుకుంటున్నారో సో ఇక క్వాలిఫికేషన్స్‌తో మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మనము ఈ యొక్క జాబ్ చేయాలంటే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఎందుకంటే మనము కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో 10th క్వాలిఫికేషన్స్‌తో మీకు ఇంగ్లీష్‌లో అయితే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనకు తెలుగులో కూడా మనకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక ఇంగ్లీషు, హిందీతో పాటు మనకు తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా కూడా మనము ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకైతే ఖచ్చితంగా ఇంగ్లీష్ ఆర్ హిందీ కమ్యూనికేషన్స్ ఈ రెండిట్లో ఏదో ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో మీరు ఇంగ్లీష్ మాట్లాడగలను లేదా హిందీ మాట్లాడగలను అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి 12th ఇంటర్ క్వాలిఫికేషన్స్‌తో అనమాట. అండ్ నెక్స్ట్ మనము ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్స్ పైన క్లిక్ చేసినట్టయితే అప్లై లింక్స్ పైన ఇక్కడ అప్లై అని ఉంది కదా, మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు లాగిన్ ఇంతకుముందే మీరు ఎన్‌సీఎస్‌లో రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్టయితే ఈ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అయితే అయిపోండి. సో లేదు మేము కొత్తగా అప్లై చేసుకుంటున్నామంటే ఇక్కడ న్యూ యూజర్ సైన్ అప్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో దాన్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే సో ఈ యొక్క నేను కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఎన్‌సీఎస్‌లో అని చెప్పేసి నేను సపరేట్‌గా వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ యొక్క వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. సో ఫస్ట్ ఆ వీడియోని చూసేసి తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు. సో ఇంతకుముందే మేము ఆల్రెడీ అప్లై చేసుకున్నాము ఈ యొక్క వెబ్సైట్‌లో అనుకుంటే ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది కదా, సో ఇక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి మీరు సైన్ ఇన్ అయితే అయిపోవచ్చు అనమాట. సో నా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి నేను సైన్ ఇన్ అయితే అవుతా. ఇప్పుడు సైన్ ఇన్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తా. సో నా యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడైతే నేను సైన్ ఇన్ పైన అయితే క్లిక్ అయితే చేసేస్తున్నా.
సో, క్లిక్ చేసిన వెంటనే చూడండి మీకైతే నేను ఇలా అయితే రావడం జరుగుతుందనమాట. సో, నేను ఏదైతే నోటిఫికేషన్స్ చెప్పానో సో, ఆ యొక్క నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. ఇక్కడ మళ్ళీ అంటే మనం సైన్ ఇన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందనమాట. సో, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ అప్లై అని ఉంది కదా! సో, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ మెన్షన్ చేస్తామో సో, ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఇక్కడైతే మనకు డిస్‌ప్లే అవ్వడం జరుగుతుందనమాట. సో, మీరు ఈ యొక్క పోస్ట్‌కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు అండ్ అలాగే మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కావచ్చు, ఇంకా ఏమైనా స్కిల్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అయితే మీరు ఇక్కడ మీ ప్రొఫైల్‌ని అప్డేట్ అయితే చేసుకోండి. సో, ఇక్కడ ఈ జాబ్‌కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని ఉంది కదా! సో, ఇక్కడ చాలామంది అయితే అడుగుతున్నారు ఎలా ప్రొఫైల్‌ని అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి. సో, ఇలా అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ ఉంది కదా! సో, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో, వన్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మీ ప్రొఫైల్‌ని అయితే అప్డేట్ చేసుకోవచ్చనమాట. మీ యొక్క జాబ్ సీకర్ పైన అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ కీ స్కిల్స్ కావచ్చు అండ్ అలాగే ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేయొచ్చు అండ్ అలాగే లాస్ట్ అప్డేటెడ్ అని చెప్పేసి మీరు అవైలబుల్ టు జాయిన్ అనేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీరు ఎప్పుడు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవుతారని అయితే అడుగుతున్నారు. సో, యెస్ అని చెప్పేసి వితిన్ 1 డేలో మనం జాయిన్ అవుతామని చెప్పేసి మెన్షన్ చేయండి. సో, లేదంటే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవుతారని చెప్పేసి మెన్షన్ చేయండి. ఇంకా మంచి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మీకు ఎంప్లాయ్‌మెంట్ హిస్టరీ మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది మెన్షన్ చేయండి. అలాగే ప్రిఫర్డ్ లొకేషన్స్ మీరు ఏ లొకేషన్స్‌లో చేయాలనుకుంటున్నారో ఆ లొకేషన్ కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ జాబ్ నేచర్ గనుక చూసుకున్నట్టయితే మీరు ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. అండ్ అలాగే డే టైమ్ సో, షిఫ్ట్ డ్యూటీస్ చేస్తారని అయితే అడుగుతున్నారు. సో, డే షిఫ్ట్స్ అనైతే మెన్షన్ చేసేసేయండి. సో, మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ పైన క్లిక్ చేసేసేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే మీ ప్రొఫైల్ అయితే అప్డేట్ అయిపోతుందనమాట. సో, మీరు ఏదైతే చేంజెస్ చేశారో సో, యొక్క చేంజెస్ అయితే ఇక్కడ అప్డేట్ చూడండి ఇక్కడ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అనైతే ఇలా అయితే రావడం జరుగుతుందనమాట. సో, ఇలా అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రొఫైల్‌ని. సో, ఇలా అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూ అండ్ అప్లై అని ఉంది కదా! సో, దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే మనకైతే అప్‌లోడ్ అనైతే రావడం జరుగుతుందనమాట. మన యొక్క పోస్ట్‌కి అప్లై చేసినట్టు మనకొక కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది. సో, నేను మీకు మెయిల్ కూడా చూపిస్తా. ఇక్కడ చూడండి మళ్ళీ మీరు బ్యాక్ వచ్చారంటే ఇక్కడ మనం ఈ పోస్ట్‌కి అప్లై చేసినట్టు ఇలా అప్‌లోడ్ అనైతే రావడం జరుగుతుందనమాట. సో, ఇలా వస్తేనే మీరు అప్లై చేసినట్టు. సో, మనకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది. సో, మెయిల్ కూడా చూపిస్తాను మీకు. సో, ఫ్రెండ్స్ ఇలా ఇది వచ్చేసి మెయిల్ అనమాట. సో, ఇలా మనకు మెయిల్ కూడా వస్తుందనమాట. సో, థాంక్ యూ ఫర్ యువర్ అప్లికేషన్ ఆఫ్ టెలికాలర్ టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ అని చెప్పేసి. సో, యూ విల్ బీ నోటిఫైడ్ ఇఫ్ యూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ది అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి. సో, మీరు కనుక షార్ట్ లిస్ట్ అయినట్టయితే సో, మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాము నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్‌కి అని చెప్పేసి. సో, ఇదైతే మనకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుందనమాట అప్లై చేసుకున్నాడు. సో, ఇలా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.